रियासती असेंबली में हुकूमत की जानिब से आबपाशी प्रोजेक्ट्स पर हुए मबाहिस के दौरान चीफ मिनिस्टर रेवंत रेड्डी और बीआरएस के रुकन असेंबली हरीश राव के दरमियान गर्मा गर्म बहस हुई। एक मौके पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि तेलंगाना की तहरीक पानी के मसले पर ही भी चली थी क्योंकि इस इलाके को पानी से महरूम कर दिया गया था। इस अहम मौजू पर आज असेंबली में मबाहिस हो रहे हैं। ऐसे वक्त अपोजिशन लीडर चंद्रशेखर राव के ऐवान में ना होना इंतहाई मायूब बात है। उन्होंने कहा कि वो ऐवान में रहने के बजाय फार्म हाउस में आराम कर रहे हैं। उन्होंने साबिक चीफ मिनिस्टर को तनकीद का निशाना बनाते हुए कहा कि करीमनगर के अवाम के मार भगाने पर उन्होंने महबूब नगर का रुख किया था। रेवंत रेड्डी के इस रिमार्क पर हरीश राव अपनी सीट से उठ गए और चीफ मिनिस्टर पर बरहमी जाहिर की। उन्होंने कहा कि तेलंगाना की तहरीक की तारीख से वाकिफियत ना रखने वाले रेवंत रेड्डी की जबान से तेलंगाना के बारे में बयान देना मुनासिब नहीं है। అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవరికి విలువ లేదు అధ్యక్ష, పార్టీలో వీళ్ళ మాటకు విలువ లేదు, మనుషులకు విలువ లేదు। పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ। వారు ఎందుకు ఈ రోజు ఇంత ముఖ్యమైన కృష్ణా నది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు। వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు। కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి। చంద్రశేఖర్ రావు గారిని సభలోకి రమ్మనుండ్రి। చంద్రశేఖర్ రావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము। పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం। వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం। ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మను।